ఢిల్లీ ముస్తఫాబాద్లోని 4 అంతస్తుల భవనం కూలిన ఘటనలో 4 మృతి చెందారు. ఇప్పటికే దాదాపు 10 మందిని సురక్షితంగా వెలికితీశారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు సహాయక చర్యలైతే కొనసాగుతున్నాయి. ఢిల్లీలోని ముస్తఫాబాద్లో 4 అంతస్తుల భవనం కుప్పకూలింది. అయితే ఈ ఘటనలో అనేక మంది శిథిలాల కింద చిక్కుకున్నారు. ఈ ఘటనలో 4 ఇప్పటికే మృతి చెందారు. అయితే దాదాపు 10 మందిని కూడా సహాయక బృందాలు సురక్షితంగా వెలికితీశాయి. అయితే ఇంకా కొంతమంది శిథిలాల కిందనే ఉన్నట్టుగా కూడా సమాచారం ఉంది. అయితే శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు సహాయక చర్యలైతే కొనసాగుతున్నాయి. మీరు విజువల్స్ లో చూస్తున్నారు. సహాయక బృందాలు శిథిలాన్ని తొలగించే పనిలో పడ్డాయి. డాగ్ స్క్వాడ్ కూడా ఉంది. సో శిథిలాల్లో ఎక్కడెక్కడ చిక్కుకున్నారో వారిని గుర్తించేందుకు కూడా డాగ్ స్క్వాడ్ ను తీసుకొచ్చారు. మరోవైపు సీసీ క్యామ్లో మీరు భవనం కుప్పకూలిన దృశ్యాలను కూడా చూడొచ్చు. ఢిల్లీలోని ముస్తఫాబాద్లో 4 అంతస్తుల భవనం కుప్పకూలింది. అయితే ఈ ఘటనలో 4 ఇప్పటికే మృతి చెందారు. ఇప్పటికే దాదాపు 10 మందిని కూడా సహాయక బృందాలు వెలికి తీశాయి. శిథిలాల కింద ఇంకా చిక్కుకున్న వారు ఉన్నారు. వారిని కూడా బయటకు తీసేందుకు సహాయక చర్యలైతే ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మీరు విజువల్స్ లో చూస్తున్నారు. క్రేన్లు, సహాయక బృందాలందరూ కూడా శిథిలాల కింద చిక్కుకున్న వారిని తీయడానికి అక్కడికి చేరుకున్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ముస్తఫాబాద్లో 4 అంతస్తుల భవనం కింద కూలిన ఘటనలో ఇంకా శిథిలాల కింద ఎంతమంది ఉన్నారు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? సహాయక చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయి? రైట్ రాధిక, ఢిల్లీలోని ముస్తఫాబాద్లో అర్ధరాత్రి సమయంలో 2 గంటల 30 నిమిషాల తర్వాత 4 అంతస్తుల బిల్డింగ్ కుప్పకూలిపోయింది. దానికి సంబంధించిన విజువల్స్ మనకు సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ అలాగే ఢిల్లీ పోలీసులు వీరందరూ కూడా ఇక్కడ సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. శిథిలాలు తొలగిస్తున్నారు. కానీ ఇప్పటి వరకు 14 మందిని రెస్క్యూ చేసినప్పటికీ కూడా దానిలో 4 మృతి చెందినట్లు తెలుస్తుంది. మొత్తం ఇంకొక 8 నుంచి 10 మంది వరకు ఇక్కడ శిథిలాల కింద చిక్కుకున్నట్లుగా తెలుస్తుంది. దానికి సంబంధించిన సహాయక చర్యలు పెద్ద ఏదైతే స్లాబ్కు సంబంధించిన శిథిలాలు ఏవైతున్నాయో వాటిని క్రేన్ ద్వారా లిఫ్ట్ చేస్తున్నారు. క్రేన్ ద్వారా లిఫ్ట్ చేస్తున్న దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ ఢిల్లీ పోలీసులు అలాగే ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అందరూ కూడా పాల్గొని సహాయక చర్యలు ఇంకా కొనసాగిస్తున్నారు. అంటే బిల్డింగ్ దాదాపు 18 సంవత్సరాల క్రితం నిర్మించిన బిల్డింగ్గా కూడా చెప్తున్నారు. కానీ పడిపోవడానికి గల బిల్డింగ్ కొలాప్స్ కావడానికి గల కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదు. మృతదేహాలు ఇంకా అంటే శిథిలాల కింద ఇంకా 8 నుంచి 10 మంది వరకు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. మొత్తం 4 ఫ్యామిలీలు ఇక్కడ ఈ బిల్డింగ్లోనే నివాసం ఉంటున్నాయి. దాదాపు 20 నుంచి 22 మంది దీంట్లో నివాసం ఉంటుంది. దానిలో చిన్నపిల్లలు 6 ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇప్పుడు 14 మందిని రెస్క్యూ చేసిన నేపథ్యంలో దానిలో 4 చనిపోయారు. 10 మంది సురక్షితంగా ఉన్నారు. వారికి తాత్కాలికంగా ట్రీట్మెంట్ అందిస్తున్న ప్రజెంట్ ట్రీట్మెంట్ అందుతోంది. ఇక మిగతా ఎవరైతే బిల్డింగ్ కింద ఉన్నారో వారిని వెలికి తీసే ప్రయత్నం అయితే సహాయక చర్యలు అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక ఈ బిల్డింగ్కి సంబంధించిన ఓనర్ సోదరుడు కూడా చెప్తోంది, ప్రధానంగా రాత్రి 2 గంటల 30 నిమిషాల తర్వాత 2:15 సమయంలో మాకు ఫోన్ వచ్చింది బిల్డింగ్ పడిపోయినట్లుగా. ఆ బిల్డింగ్ కిందే మా వదిన, అన్నయ్య, వారి పిల్లలు అందరూ ఉన్నారు. కొంతమందిని రక్షించినప్పటికీ కూడా కొంతమంది శిథిలాల కిందే చిక్కుకుని ఉన్నారు. కానీ ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనేది కూడా ఎవరికి తెలియరాలేదు అనేది కూడా చెప్తూ ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే ఈ శిథిలాల కింద కొనసాగుతున్న చిక్కుకున్న వారిని వెలికి తీసేందుకు సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. ఇటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ అలాగే స్వచ్ఛందంగా కూడా కొంతమంది స్థానికంగా ఉన్న ప్రజలు కూడా ఇక్కడికి వచ్చి సహాయక చర్యలో పాల్గొంటూ ఉన్నారు. మొత్తం చూసుకుంటే ఎక్కడికక్కడ త్వరితగతిన శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికి తీసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కొంతమంది ఇక్కడ రెస్క్యూ సిబ్బంది ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం కోసం जी बोलिए, ये बिल्डिंग कब गिरा है, आपको कब इन्फॉर्मेशन आई? ये बिल्डिंग करीब रात को 2:30-3 बजे के आसपास गिरी थी और हमारे पास इन्फॉर्मेशन आ गई थी सुबह 7 बजे के आसपास। सुबह 7 बजे हमें इन्फॉर्मेशन मिल गई थी इस चीज़ की। अच्छा, आप ये बिल्डिंग के नीचे और कितना आदमी है, कितना आदमी को बाहर निकाला हुआ? 5-6 आदमियों को करीब निकाल चुके हैं यहाँ से और करीब अभी बता रहे भी बंदे बहुत दबे हुए नीचे अभी। कितना आदमी मरा हुआ है? सर अभी
हाँ, जो लोकल बता रहे हैं कि ये 5-6 निकाल चुके हैं, 25-30 आदमी हैं यहाँ पे भी, जो कि नीचे ग्राउंड फ्लोर था वहाँ बंदे हैं। जो निकले थे, जो आदमी सुबह के निकले थे 5-6, अभी तक कोई नहीं निकला, जब से नहीं लग रहे सब। कुछ लोग 4 आदमी मार गया बोल रहे हैं, 4 आदमी और ज़्यादा है, कितना आदमी मारा हुआ मालूम है आपको? आदमी पता नहीं 20 में दबे, 5-6 निकले अभी तो बेचारे, 40 में दब रहे अभी तो, जब 5-6 निकले। ఇక్కడ సిబ్బంది చెప్తూ ఉన్నది ప్రధానంగా 4 నుంచి 5 వరకు చనిపోయారనేది కొంతమంది చెప్తూ ఉన్నారు. మొత్తం కొంతమంది కిరాయిదారులు ఉన్నారు, అంటే రెంట్కు ఉండేవారు, ప్లస్ బిల్డింగ్ ఓనర్స్ కూడా ఇక్కడే నివసిస్తున్నారంటూ కూడా స్థానికులు చెప్తున్నారు. దీంట్లో ఇంకా సహాయక సిబ్బంది కూడా ఎవరైతే సహాయక సిబ్బంది ఉన్నారో వారు కూడా ప్రధానంగా చెప్తున్నది రాత్రి సమయంలో జరిగింది. కొంతమందికి కొన్ని డిపార్ట్మెంట్స్కి ఉదయం సమయంలో ఇన్ఫర్మేషన్ ఇచ్చింది, మేము ఇక్కడ 7 గంటలకు చేరుకున్నామంటూ కూడా సహాయక సిబ్బంది చెప్తున్నారు. ఏదైతే ఈ శిథిలాలు ఉన్నాయో, పెద్ద పెద్ద దిమ్మలు ఏవైతే ఉన్నాయో, ఈ దిమ్మలను లేపితే కానీ దీని కింద ఏముంది అనేది కూడా తెలియకుండా పెద్ద పెద్ద హ్యామర్స్తో మొత్తం ఇక్కడ పక్కనున్న బిల్డింగ్ మీద పడిన నేపథ్యంలో ఇది కూడా ఈ బిల్డింగ్ కూడా కొంత డ్యామేజ్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని కూడా అందరినీ ఇక్కడ మీడియాను కూడా దూరంగా వెళ్ళండి అని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం ఇక్కడ స్థానికులు కూడా ఇక్కడికి వచ్చి సహాయక చర్యలు పాల్గొనేందుకు భారీగా స్థానికులు కూడా చేరుకున్నారు. మొత్తం ఇక్కడంతా అంటే మీరు దీనిలో ఎవరైతే దీనిలో నివసిస్తున్న కిరాయిదారులు ఉన్నారో వారికి సంబంధించిన బంధువులు కూడా ఇక్కడికి వస్తూ ఉన్నారు. ఏదైతే బిల్డింగ్ పడిపోయిందో దానికి సంబంధించి ఇక్కడ ఈ బిల్డింగ్ ఏదైతే కనిపిస్తుందో ఈ బిల్డింగ్ పక్కన బిల్డింగ్ కూడా పడిపోయే ప్రమాదం ఉంది కాబట్టి అందరినీ ఖాళీ చేయాలంటూ కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తంగా ఈ బిల్డింగ్ ఇదేదైతే మనం చూస్తున్నామో ఈ బిల్డింగ్ మీదే ఇప్పుడు మనం సహాయక చర్యలు కొనసాగుతున్న ఏవైతే ఉన్నాయో ఈ బిల్డింగ్ దీని మీద పడిన నేపథ్యంలో ఇది కొంత డ్యామేజ్ అయింది కాబట్టి ఇది కూడా పడిపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఇక్కడ నుంచి అందరూ ఖాళీ చేయాలంటూ కూడా ఇక్కడ సహాయక సిబ్బంది కూడా చెప్తున్నారు. మొత్తం చూసుకుంటే దీనిలో 20 మంది పైగా రెంటల్ వారు అలాగే ఓనర్స్ కూడా ఉన్నారు. వారందరూ కూడా దీనిలో చెప్పుకున్నారు. కొంతమంది బయటకు తీసినప్పటికీ మరి కొంతమంది సిద్ధాల కింద ఉన్నారు కాబట్టి వారందరూ కూడా సురక్షితంగా బయటకు తీసేందుకు మేము ప్రయత్నిస్తున్నాము. అందరూ సహకరించాలి, ఎవరు కూడా ఇక్కడికి రావద్దు, దూరంగా వెళ్ళిపోవాలంటూ కూడా ఇక్కడ ఉన్న స్థానికులు కూడా చెప్తున్నారు. మొత్తంగా ఇంటి ఓనర్ సోదరుడు కూడా చెప్తున్నది ఉదయం సమయంలో ప్రమాదం జరిగింది, 2:15 సమయంలో నాకు ఫోన్ వచ్చింది నేపథ్యంలో వెళ్ళి చూసేటప్పటికి అక్కడ బిల్డింగ్ పడిపోయింది. తర్వాత ఫైర్ సేఫ్టీకి అలాగే గవర్నమెంట్కి సమాచారం ఇచ్చిన తర్వాత ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ అలాగే ఫైర్ సేఫ్టీ అధికారులందరూ కూడా వచ్చి శిథిలాలను తొలగించే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా వారి సోదరు చెప్తున్నారు. వాళ్ళ వదిన, అన్నయ్య, భార్య, వారి కుటుంబ సభ్యులు ఎవరుతున్నారు, కోడలు, వాళ్ళ కుమారుడు అందరూ కూడా ఇంకా శిథిలాల కిందే ఉన్నారంటూ కూడా వారి సోదరు చెప్తున్నారు. ప్రజెంట్ ఇక సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇక్కడ అందరినీ కూడా మీడియాను అలాగే ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలందరూ కూడా క్లియర్ చేసే ప్రయత్నం అయితే ఇక్కడ రెస్క్యూ సిబ్బంది చేస్తూ ఉన్నారు. రైట్ శివ, అసలు బిల్డింగ్ కూలిపోవడానికి ప్రాథమికంగా ఏమని కారణం చెప్తున్నారు? ఓల్డ్ బిల్డింగ్ అవ్వడం వలన అధికారులు ఏం చెప్తున్నారు? అలాగే ఈ ఘటనను ఎవరైనా ప్రత్యక్ష సాక్షులు చూసారో వారేమంటున్నారు? రైట్, ప్రధానంగా వారు చెప్తున్నది ఇది 18 నుంచి 20 సంవత్సరాల సంవత్సరాల క్రితం కట్టారు. మనం చూస్తున్న పక్క బిల్డింగ్లన్నీ కూడా ఎంతగా ఇటుకతో నిర్మించారు. మొత్తం కూడా పక్క బిల్డింగ్లన్నీ కూడా ఇది పక్క బిల్డింగ్ మీద పడటం కూడా అక్కడ పక్క బిల్డింగ్ కూడా కొంత డ్యామేజ్ అయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఇంకా రెస్క్యూ సిబ్బంది అయితే సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. అంటే బిల్డింగ్ ఇది పక్క బిల్డింగ్లు ఇటుకలతో కట్టినప్పటికీ ఇదంతా కూడా ప్రజెంట్ మనం చూస్తున్న ఈ బిల్డింగ్ మొత్తం కూడా కాంక్రీట్తోనూ సిమెంట్తోనూ కట్టిన బిల్డింగే. కానీ ఎందువల్ల ఇది సంభవించింది, ఎందువల్ల భవనం కూలిపోయింది అనేది ఇంకా ప్రాథమికంగా తెలియాల్సి ఉంది. మొత్తం కూడా అధికారికంగా మాత్రం బిల్డింగ్ పడిపోవడానికి గల కారణాలను ఇంకా ఇక్కడ రెస్క్యూ సిబ్బంది కానీ అధికారులు కానీ ఎవరు కూడా ప్రధానంగా ధృవీకరించలేదు. ఎందుకు పడిపోయింది బిల్డింగ్, కారణాలు ఏంటి అనేది మాత్రం ఇంకా ఫర్దర్గా ఇప్పుడు ప్రజెంట్ దర్యాప్తు కొనసాగిస్తున్నారు కాబట్టి ఫర్దర్గా దీనికి సంబంధించి అధికారికంగా సమాచారం ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. రాధిక, థ్యాంక్ యూ శివ.